హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవుల. ఈరోజు మన వీడియో ఏంటి అంటే రస్మలై. నోట్లో వేసుకుంటే వెన్నెలాగా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది, అలా కరిగిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనము రస్మలైని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులోకి 1 లీటర్ పాలను అయితే తీసుకోవాలి. ఈ ఫ్యాట్ తక్కువ ఉన్న పాలను తీసుకోండి. పాలు అయితే మనము కాచుకోవాలి, ఇలా మరగపెట్టుకోవాలి. ఇలా ఒకసారి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకొని మనమైతే ఇక్కడ నిమ్మరసం కానీ లేదంటే వెనిగర్ ఉంటే వెనిగర్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ తోటి అయితే ఇలా కలుపుకున్నాము అంటే మనకి పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు అయితే సపరేట్ అయితే అయిపోతాయి. ఇలా అయిపోయాయి కదా. ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఈ కాటన్ క్లాత్లో మనం విరగొట్టుకున్న పాలను అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనమైతే పిండుకోవాలి. ఇప్పుడు బౌల్లో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని మళ్ళీ బౌల్ పెట్టేసుకొని మనం ఆల్రెడీ పిండుకున్నాం కదా, ఇప్పుడు బౌల్లోకి తీసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని స్పూన్ పెట్టి ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఈ పాలల్లో ఉన్న నిమ్మరసం కానీ లేదు వెనిగర్ వేసుకుంటే వెనిగర్ కానీ ఆ ఫ్లేవర్ అనేది మనకి ఉండదన్నమాట. ఇలా 2 సార్లు అయితే మనము వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనమైతే గట్టిగా అయితే పిండుకోవాలి. ఎంత గట్టిగా ఉండలేతే అంత గట్టిగా పిండుకొని ఇప్పుడు మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూడండి ఎలాగా విరిగిపోయాయో, చిన్న ముక్కలుగా అయితే అయ్యాయి కదా. ఇప్పుడు మనం అరచేతితో అయితే మెత్తగా సాఫ్ట్గా అయితే ఒత్తుకోవాలి. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలాగా అరచేతితోటి స్మూత్గా అయ్యే వరకు మనమైతే ఇలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం చిన్న బాల్స్గా అయితే తీసుకొని మన అరచేతిలో పెట్టుకొని జస్ట్ ఇలా ఒత్తాము అంటే సరిపోద్దండి. ఒకవేళ మీకు ఏమైనా క్రాక్స్ ఏమైనా వచ్చాయి అంటే మనం చేతితోటి లైట్గా ఇలా అంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం పెద్దవే చేసుకుంటున్నాను, మీకు కావాలంటే చిన్నవైనా చేసుకోవచ్చు. మనం ఇంకా వాటర్లో వేయంగానే ఇవి ఇంకా కొంచెం పొంగుతాయి. ఇలాగే మొత్తాన్ని అయితే మనము ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2.5 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక అరకప్పు వరకు అయితే షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీలో చెప్పాలి అంటే ఒక 200 గ్రామ్స్ ఇలా యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనము రస్మలైని చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఈ వాటర్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం స్పూన్ తోటి జస్ట్ ఇలాగా ఒత్తుకోవాలని మనం 1 సైడు 10 to 12 మినిట్స్ పాటు మనమైతే ఉడకనివ్వాలి. 1 సైడ్ ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా 10 to 12 మినిట్స్ మనము ఉడకనివ్వాలి. మనకి రసమలై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము వీటిని అయితే చల్లారనిద్దాము, పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనము క్రీమ్ అయితే యాడ్ చేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 3/4 లీటర్ వరకు అయితే పాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పాలని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కాచుకోవాలి. పాలను అయితే మరగబెట్టుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనము జస్ట్ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక అరకప్పు వరకు అయితే షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కుంకుమ పువ్వునైతే ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం పసుపునైతే వేసుకోవచ్చు. ఇలా వేసుకొని అందులోనే ఒక 2 ఇలాచీలను కూడా వేసుకోవాలి. మీ దగ్గర పొడి ఉంటే పొడైనా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. సన్నగా అయితే చాప్ చేసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుని ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే మనము మరగనిచ్చుకోవాలి. మనకైతే పాలంతా దగ్గరికి రావాలన్నమాట.
చూడండి ఇలాగ దగ్గరగా అయిపోయింది కదా మనకైతే. ఇప్పుడు సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మన రసమలాయిని కూడా మనము ఒక సైడు పెట్టుకున్నాం కదండి, చల్లారి పెట్టుకున్నాం కదా. ఆ రసమలాయిని మనము ఒకసారి జస్ట్ వాటర్ అంతా లేకుండా జస్ట్ మనం ఇలా ఒత్తుకొని ఈ క్రీమ్లోకి అయితే వేసేసుకోవాలి, ఈ పాలల్లోకి. ఇంత అండి మనకైతే రసమలాయి అయితే రెడీ అయిపోయింది. మనం 4 to 6 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పాలంతా మన రసమలాయికి పెట్టి చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇంతే అండి మనకి రసమలాయి అయితే తయారైపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.